నార్మల్ డెలివరీ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హార్డ్ వర్క్ చేసేది తగ్గిపోయింది. సో డైట్ ఈజీగా దొరుకుతుంది. ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్. డెలివరీలో హైపర్ టెన్షన్ ఉంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ ఎస్, వీళ్ళకి బీపీ పెరుగుతుందని ముందే చెప్పలేం. సో ఫైనలీ యువర్ అడ్వైస్ టు విమెన్, ప్రెగ్నెన్సీలో ఉన్న women కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ షుడ్ బి కాన్ఫిడెంట్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సుఖప్రసవం అంటే ఒక నార్మల్ డెలివరీ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు అంటే ఎక్సర్సైజ్, యాక్టివ్గా ఉండమని చెప్తారు, మళ్ళీ అట్ ద సేమ్ టైం రెస్ట్ తీసుకోవాలంటారు. సో దానికి ఏంటండి బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏమిటి? నార్మల్ డెలివరీ అంటే న్యాచురల్ బర్త్. అంటే న్యాచురల్ బర్త్ అవ్వాలంటే మనం నేచర్కి దగ్గరగా ఉండాలి యాక్చువల్గా. సో న్యాచురల్ బర్త్ కంపారిటివ్లీ ప్రీవియస్ కన్నా కూడా తగ్గాయి మనకి ఇప్పుడు. సో ఎందుకు తగ్గాయి అంటే మనకి అందరికి తెలిసిందే, మనకి వారికి తగ్గిపోయింది. అంటే శ్రమ, హార్డ్ వర్క్ చేసేది తగ్గిపోయింది. సో డైట్ ఈజీగా దొరుకుతుంది. ఫుడ్ అంటే ఆయిలీ ఫుడ్, అన్ని కలర్స్, కూల్ డ్రింక్స్, ఈ అన్ని డైట్ చేంజెస్తో. అండ్ దీనివల్ల నార్మల్ డెలివరీస్ అందరూ ఒప్పుకోవాల్సిందే, వరల్డ్ వైడ్గా నార్మల్ డెలివరీస్ తగ్గిపోతున్నాయి. నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. సో ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్గా న్యాచురల్గా బర్త్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో మనం న్యాచురల్ బర్త్ పెంచుకోవాలి, నేచర్కి ఉండాలి అని అంటే ఆల్మోస్ట్ మనం డైటే ఇంపార్టెంట్. అగైన్ డైట్లో మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, ఇలాంటివి న్యాచురల్ ఫుడ్స్. ఎంత పచ్చిగా తింటే, పాతకాలంలో ఎందుకు అయ్యాయి, వాళ్ళంతా న్యాచురల్గా తినేవాళ్ళు, నేచర్గా దంచుకొని అన్ని చేసుకుని తినేవాళ్ళు. అంటే పచ్చివి ఎక్కువ తినేవాళ్ళు. అప్పట్లో సిజేరియన్స్ రేట్ అంటే సిజేరియన్ రేట్ పెరగడం అనేది మెటర్నల్ మార్టాలిటీ అండ్ ఫీటల్ మార్టాలిటీని తగ్గిస్తుంది. అంటే అప్పట్లో మదర్ అండ్ బేబీ మార్టాలిటీ తెలుసు కదా మీకు, డెత్ రేట్. సో మదర్ అండ్ బేబీ డెత్ రేట్ ఎక్కువగా ఉండేది న్యాచురల్ బర్త్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. సో సిజేరియన్ వల్ల ఆ రేట్ తగ్గింది, మెటర్నల్ అండ్ ఫీటల్ మార్టాలిటీ అనేది తగ్గిపోయింది. ఇంకో రకంగా చూసుకుంటే మనకి ఈ సిజేరియన్ రేట్ పెరగడం వల్ల కొన్ని రకాలైనటువంటి పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కావచ్చు, ఐసీయూ స్టే పెరగడం కావచ్చు, మదర్ వెంటనే ఫీడింగ్ ఇవ్వకపోవడం కావచ్చు. ఈ సిజేరియన్ వల్ల కొన్ని రకాల మినిమల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మనం న్యాచురల్గా ఈజీగా నార్మల్ అవుతుంది, ఈజీగా ప్రోగ్రెస్ అవుతుంది, ఎలాంటి కాంప్లికేషన్ లేదు అన్నప్పుడు న్యాచురల్ బర్త్కే వెళ్ళాలి. న్యాచురల్ బర్త్ ఈజ్ నేచర్స్ దేవుడి గిఫ్ట్. అది ఉమెన్కి ఇచ్చిన గిఫ్ట్, మదర్హుడ్కి ఒక గిఫ్ట్. సో అది న్యాచురల్గా జరుగుతుంది. కొందరు ఎట్లా ఉంటుంది, స్టబ్బర్న్గా ఉంటుంది, లేదు అంటే అతివృష్టి అనావృష్టి చూస్తా అనమాట హాస్పిటల్లో. ఎట్లుంటుంది అంటే కొందరు ఈజీగా నార్మల్ అవుతుంది, తనకి ప్రోగ్రెస్ అవుతుంటుంది, బట్ అలా అమ్మ వస్తుంది, వద్దు నా బిడ్డ తట్టుకోలేదు, ఇన్ని నొప్పులు తట్టుకోలేదు, నువ్వు సిజేరియన్ చేయప్పుడు ముహూర్తాలు చూడ్డాము. ఇది అతివృష్టి. మళ్ళీ కొందరు కంపల్సరీ చెయ్యాలి, అంటే బేబీ అడ్డం తిరిగి ఉంటుంది, మోషన్ పాస్ చేసి ఉంటుంది, హార్ట్ బీట్ తక్కువగా ఉంటుంది, మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో సిజేరియన్ కనుక్కున్నదే మనము కాంప్లికేషన్ నుండి బయటపడడానికి. సో బేబీ అండ్ మదర్ డెత్ రేట్ తగ్గించే ఉద్దేశంతోనే మనం సి సెక్షన్ ని కనుక్కున్నాం. సో అది అలాంటి కాంప్లికేషన్స్ ఏవి రాకుండా చూసుకోవడానికి చేస్తాం. కాబట్టి కాంప్లికేట్ అవుతుంది అనగానే ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు, డాక్టర్ రికగ్నైజ్ చేసినప్పుడు ఇది నేచర్కి ఆపోజిట్కి వెళ్తుంది, సో వీ హ్యావ్ టు డూ సి సెక్షన్. నో లేదు, మీరు ఖచ్చితంగా మీరు కావాలని చేస్తున్నారు, ఏదో మనీ కోసం చేస్తున్నారు, సి సెక్షన్ వద్దు, మాకు నార్మలే కావాలి, ఇలాంటి చూస్తుంటాం కొంతమంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి, అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అట్లా అవుతుంది, డిస్కస్ చేయాలి డాక్టర్ తో. బీపీ రావడం డెలివరీలో బీపీ ఫ్లక్చుయేషన్స్, ప్రెగ్నెన్సీ అంతా కూడా ఉండడం ఒక ఇష్యూ కాకుండా డెలివరీలో హైపర్ టెన్షన్ ఉంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బీపీ ఉండడం, బీపీ అంటే జెనెటికల్ గా కొంతమందికి, అంటే వీళ్ళకి బీపీ పెరుగుతుందని ముందే చెప్పలేం, కొంతమందికి చెప్పగలం, కొంతమందికి సడన్ గా 5th, 7th month, 8th month లో బీపీ సడన్ గా పెరుగుతుంది. కొంతమందికి అంటే కొత్త టెక్నిక్స్ వచ్చాయి మనకు కనుక్కోవడానికి. ఇప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా వచ్చాయి, అంటే చాలా ముందుగానే 5th month లోనే తెలుసుకోవచ్చు అనమాట, తనకి 8th month లో బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని. అలాంటప్పుడు
తెలిసినప్పుడు మనము టాబ్లెట్స్ పెట్టుకోవడం కానీ ట్రీట్మెంట్ మార్చడం కానీ చేయడం వల్ల బీపీ రాకుండా చూసుకోవచ్చు. ఎంత చేసినా ఒక్కొక్కసారి మనం అన్‌ప్రివెంటబుల్ గా సో బీపీ సడన్ గా పెరిగే ఛాన్సెస్ అంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అన్నమాట. అవి ప్రెగ్నెన్సీలో వచ్చే అంటే జెనెటికల్ గా ఉంటది అది. అంటే మదర్ కి బేబీకి ప్లజెంటాకి మధ్యలో కనెక్షన్ లో అంటే ప్లజెంటా ఫామ్ అవ్వడంలోనే దాంట్లో బ్లడ్ వెజల్స్ ఫామ్ అవ్వడంలో డిఫరెంట్ గా ఫామ్ అవుతుంది. దానివల్ల 8th month లో 9th month లో సడన్ గా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల ఒక్కొక్కసారి మదర్ అండ్ బేబీ ఇద్దరి కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది. సో మన దగ్గర ఇండియాలో మదర్ అండ్ ఫీటల్ డెత్ జరుగుతుంది అంటే మోస్ట్ కామన్ రీజన్ ఎనీమియా అంటే రక్తహీనత. ఆ రక్తహీనత ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ బీపీ అన్నమాట. బీపీ వల్ల ఏమవుతుందంటే బీపీ సడన్ గా ఎక్కువ అవుతాయి. ప్లజెంటా ఉంటుంది మాయి అంటాం కదా, బేబీకి మదర్ కి మధ్యలో బ్లడ్ ఫ్లో చేసే ప్లాజెంటా ఆ కనెక్షన్ సడన్ గా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. బీపీ ఎక్కువ అయితే దాన్ని అబ్రప్షన్ కండిషన్ అంటాం అనమాట. అబ్రప్షన్ అయ్యిందంటే మాయి విడిపోతుంది. మాయి ఎప్పుడు విడిపోవాలి? బేబీ డెలివరీ అయిన తర్వాత ప్లాజెంటా రావాలి. సో అది ఫీటస్ కి ఆక్సిజన్ అంతా కూడా దాని నుంచే సప్లై ఉంటది. సో అది ప్లజెంటా విడిపోగానే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంటది బేబీకి. అప్పుడు బేబీ మూమెంట్ తగ్గిపోతుంది. అప్పుడు ఇంటర్నల్ గా బ్లీడ్ జరుగుతుంటది మదర్ది. ఇంటర్నల్ బ్లీడ్ అయినప్పుడు మదర్ హెల్త్ కూడా బీపీ ఏంటి ఎనిమిక్ అయిపోవడం, రక్తహీనత అయిపోవడం, సడన్ గా కొలాప్స్ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ బీపీ అబ్రప్షన్ వచ్చిన తర్వాత అది మళ్ళీ అతుక్కోదండి. నో ఒక్కసారి స్టార్ట్ అయిపోయిందంటే అది పెరుగుతూనే ఉంటది. పార్షియల్ అబ్రప్షన్ చాలా రేర్ గా అంటే 5th month లో 6th month లో కొంతమందికి సబ్ కొరియన్ హీమరేజ్ అని పార్షియల్ అబ్రప్షన్ చాలా అంటే లో ఉంటది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఇంజెక్షన్ మెడిసిన్ ఇచ్చుకుంటే అతుకుంటది. బట్ అది వేరే కండిషన్ లో, బీపీ కండిషన్ లో అలా జరగదు. బీపీ కండిషన్ లో జరిగిందంటే ఎక్కువ అబ్రప్షన్ ఉంటది, అంటే సపరేషన్ ఎక్కువ ఉంటది, ప్లాజెంటల్ సపరేషన్. అదర్ కండిషన్స్ ఉంటాయి కొన్ని రకాల స్ట్రెయిన్ వల్ల, లాంగ్ డ్రైవ్స్ చేయడం వల్ల, ఒక్కొక్కసారి దెబ్బ తగలడం వల్ల చిన్న చిన్నవి గ్యాప్స్ వస్తాయి, సపరేట్ అవుతుంది. అలాంటప్పుడు మళ్ళీ అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బీపీలో వచ్చే దాంట్లో ఛాన్సెస్ ఉండవు. చాలా రిస్క్. ఇంకొక చాలా కీలకమైన ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ గురించి ఎలా మాట్లాడాము, అనీమియా చాలా పెద్ద ఇష్యూ. ఈ మధ్య కాలంలో చాలా మందికి మా ఆవిడకి ఇలా 4 పడిపోయిందండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. 4-5 ఏమిటండి అసలు హెమోగ్లోబిన్? మన ఇండియాలో అసలు చాలా మోస్ట్ కామన్. ప్రెగ్నెంట్ లేడీస్ లో 54% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ హ్యావింగ్ అనీమియా. అంటే అది మామూలు నంబర్ కాదు, 1-2% కాదు. 100 members లో 54 members ప్రెగ్నెంట్ లేడీస్ కి, అండ్ ఆల్ ఓవర్ ద ఉమెన్ 56% ఉమెన్ కి ఎనీమియా ఉంటున్నారు ఇండియాలో. 10-12 ఉండాలి కదండి. 12-14 మెయింటైన్ చేయాలి బ్లడ్ హెచ్బి లెవెల్. సో హెచ్బి లెవెల్ 12 కన్నా తక్కువ అంటే నేను కామన్గా ఆల్మోస్ట్ 100 members చూస్తే 40-50% 8-9 ఉంటుంది నా ఓపీలోనే. అంటే నా ఓపీకి వచ్చే వాళ్ళు కొంచెం అంటే కొంచెం ఫైనాన్షియల్ బాగున్న వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రాగలరు. అదే గవర్నమెంట్లో నేను జడ్జిఖానాలో చేశాను. జడ్జిఖానాలో చూసినప్పుడు ఎవరికి చూసినా 3 or 4 అలా అరౌండ్ 60% లేడీస్, అంటే గవర్నమెంట్ సెటప్లో వెళ్ళే లేడీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అరౌండ్ 54% ఉన్నారు. సో ఇది మోస్ట్ కామన్ రీజన్ న్యూట్రిషనల్లే ఉంటుంది. అంటే ఐరన్ డెఫిషియన్సీ. మనకి బ్లడ్ ఉండాలి అంటే ఐరన్ బాగా ఉండాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ బాగుండే ఫుడ్ తీసుకుంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మోస్ట్ కామన్ రీజన్ అదే ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది మనకి. ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, కాంప్లికేషన్ ఉంటది. ఐరన్ టాబ్లెట్స్ టేక్ వల్ల. ఐరన్ టాబ్లెట్స్ తో పాటు ఫైబర్ డైట్ తీసుకోవాలి మనం. ఫైబర్ ఉండేది, ఫైబర్ రిచ్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు. మామూలుగా మనకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై చేస్తున్నా కూడా వాడు టాబ్లెట్ వేసుకోరు. అంటే అంత ఎనిమియా కామన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఫ్రీగా మనకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మిల్క్ ఇస్తారు, ఎగ్ ఇస్తారు. చాలా మంది అవి సరిగ్గా వాడరు, నెగ్లెక్ట్ చేస్తారు, అండ్ డైట్ సరిగ్గా తీసుకోరు. దానివల్ల మనకు కామన్ అయిపోయింది. ఎనీమియా ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉందంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. ఎనీమియా ఉన్న వాళ్ళకి షుగర్ రావచ్చు, బీపీ సడన్ గా పెరగవచ్చు, బేబీ గ్రోత్ సరిగా రాకపోవచ్చు, వాటర్ లెవెల్ తగ్గొచ్చు. ఐయూజీఆర్ బేబీస్ అని బేబీ సడన్ గా కదిలిక ఆపేయడం, వాటర్ లెవెల్ తగ్గిపోవడం, నార్మల్ కాకపోవడం. ఎనీమియా ఉంటే నార్మల్ కాకపోవడానికి కూడా రిస్క్ ఉంటుంది. సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది, బ్లడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో
మనం ముందు ప్రెగ్నెన్సీ ముందు నుండి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మన హెచ్బి లెవెల్స్ 12 to 14 మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయాలంటే మంచి ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీ ఉంటుంది ఐరన్ అవైలబిలిటీ లివర్లో కానీ. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఫ్రూట్స్ కానీ ఖర్జూర, బెల్లంతో చేసినవి, ఇవన్నిట్లో మనకి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ బాగా తీసుకుంటే మనం ఎనీమియాని ప్రివెంట్ చేయొచ్చు. అసలు ప్రివెంట్ చేయగలిగిన ఒక డిసీజ్, ఒక ప్రాబ్లము మనకి కామన్గా ఉందంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ఇండియాలో. సో మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంకా అందరికి కొంచెం అవేర్నెస్ చెప్తుంటే ఐరన్ గురించి కానీ, ఐరన్ రిచ్ ఫుడ్ గురించి కానీ, సో మనం కొంచెం ఆ ప్రాబ్లం నుండి బయటపడొచ్చు ఫీల్ అండి. విత్ ఆర్ వితౌట్ ప్రెగ్నెన్సీ ఒక స్త్రీ తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని, తన మానసిక ఆరోగ్యాన్ని చూసుకోగలడమే ఒక వరం. అంటే అదొక చాలా మంచి, చాలా ఒక సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ లవ్ అండ్ అది ఉంటే మన సొసైటీ ఎప్పుడు ముందుకెళ్తానే ఉంటది. ఫస్ట్ ఉమెన్ హెల్దీగా ఉంటే ఫ్యామిలీ హెల్దీ ఉంటే సొసైటీ హెల్దీగా ఉంటే కంట్రీ హెల్దీ అయిపోతుంది. ఏదేమైనా అంటే నార్మల్ అని పరిగణించే కొన్ని అంటే ప్రెగ్నెన్సీ లాంటి చాలా న్యాచురల్ విషయాలు కూడా ఇప్పుడు కొంచెం కాంప్లెక్సిటీ వచ్చేసింది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజ్. కానీ మీలాంటి థ్యాంక్స్ టు డాక్టర్స్ లైక్ యూ, మీరు గైడ్ చేయడం అండ్ అన్ని సమస్యలకి పరిష్కారం చూపడం వల్ల అన్ని సరళతరం చేస్తున్నారు డాక్టర్ సరళ గారు. సో యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఎన్లైట్నింగ్ సెషన్ మీతో మాట్లాడడం, కామన్గా వచ్చే చాలా విషయాల గురించి మాట్లాడడం. సో ఫైనలీ యువర్ అడ్వైస్ టు విమెన్ హూ ఆర్ కన్సీవ్ అవుతున్న విమెన్, ప్రెగ్నెన్సీలో ఉన్న విమెన్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ షుడ్ బి కాన్ఫిడెంట్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, అండ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనము అంటే డైట్ పరంగా తను సెలెక్ట్ చేసుకోగలదు, తను అనుకున్నది తీసుకోగలదు. చాలా అంటే మన తెలంగాణ, మన స్టేట్స్ డెవలప్లో ఉన్నాయి, కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు బీహార్, రాజస్థాన్ నుండి కూడా కొంతమంది వస్తారు. సో అసలు వాళ్ళకి ఏది వాళ్ళు ఓన్ నిర్ణయం తీసుకోలేరు. గర్ల్స్ రాజస్థాన్ నుండి వచ్చే వాళ్ళు ఇలా మూసుకొని వస్తారు, మొత్తం క్లోజ్గా ఇట్లా వస్తారు. అసలు తల కూడా లేపొద్దు అత్త ముందు. అంటే ఏం తినాలో తను చెప్పలేదు, తను నచ్చింది తినలేదు. అంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కూడా చూస్తాం. సో కంపేరిటివ్లీ మన స్టేట్స్ ఇంకా చాలా డెవలప్డ్ అనిపిస్తుంది. అంటే అమ్మాయిలు చాలా ముందుకు వస్తున్నారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటున్నారు మంచిగా. సో ఇట్లా ప్రతి స్టేట్లో కానీ అమ్మాయి ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ ఉన్న ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్, తన హెల్తీ డైట్ కానీ తనంతా తాను సెలెక్ట్ చేసుకోవడము, తను తెలుసుకోవడం, నాలెడ్జ్ సంపాదించుకోవడం కానీ తెలుసుకోవడం కానీ చేసి హెల్దీగా తను ఉంటే ఫ్యామిలీస్ 100% హెల్దీగా ఉంటాయని నమ్ముతా. ఇక బిఫోర్ వి కన్క్లూడ్ ఒక 5 ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ మీకు, అంటే ఎస్ ఆర్ నో చెప్పాలి మీరు. అంటే చాలా కామన్గా మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్స్లో ఉండే కొన్ని కెమికల్స్, కొన్ని విషయాల గురించి అడగబోతున్నా. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు హెయిర్ కలర్, కాస్మెటిక్స్ ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వచ్చా? హెయిర్ కలర్ వేసుకోవచ్చా? అంటే నా పర్సనల్ ఒపీనియన్, నేచర్కి దగ్గరగా ఉంటే నేచురల్ బర్త్ ఉంటుంది. సో నేచర్కి దగ్గరగా ఏంటి, నేచురల్ కలర్ డైస్ వేసుకోవచ్చు, మీరు హెన్నా అలాంటివి వేసుకోవచ్చు. ఎంత నేచురల్ నుండి వచ్చిన ఏదైనా మేకప్ ఐటమ్స్ అట్లా నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు మామూలుగా బాత్రూంలో ఉండే క్లీనర్స్ కూడా అవి వాసన చూడకూడదు, నాట్ అడ్వైజబుల్ అని వెస్ట్లో చాలా పారనాయిడ్గా ఉంటారు వీటి గురించి. మీరేం చెప్తారు? మన భారతీయ పరిస్థితులకి బ్లీచింగ్ ఏజెంట్స్ ఇవన్నీ మనం వేసి కడిగేసి అన్ని చేసేస్తుంటాం. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ డాక్టర్ గారు? అంటే బ్లీచింగ్ ఏజెంట్స్ కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, సైనస్ ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సో న్యాచురల్గా అన్ని అలవాటు ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, దే కెన్ యూజ్. అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి, మనకి నీట్నెస్ ఇంపార్టెంట్ దాన్ అది. సో నీట్నెస్ ఉంటేనే మనకి ఇన్ఫెక్షన్స్ రావు. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎన్నో కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, ఎర్లీగా 7th 8th మంత్లోనే డెలివరీ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా కూడా మనకి బెనిఫిట్ వర్సెస్ లాస్ చూసుకుంటాం అనమాట. సో ఇప్పుడు బెనిఫిట్ ఎక్కువ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మైక్రోవేవ్ యూసేజ్ చాలా కామన్ అయిపోయింది. మైక్రోవేవ్లో ఉండే హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉంటాయో పొట్టకి తగలకూడదని చెప్పి కొన్ని జర్నల్స్ కూడా వచ్చాయి వీటి గురించి. వుడ్ యూ సే దట్ యాక్చువల్లీ హ్యాస్ ఎన్ ఇంపాక్ట్ అండి? అంటే ఎక్కువ వాడొద్దు ఏదైనా కానీ, మైక్రోవేవ్ చాలా ఎక్కువగా వాడొద్దు. అకేషనల్లీ ఎప్పుడో చిన్నగా 1 minute 2 minutes 5 minutes కోసం ఎక్స్పోజర్ ఓకే, బట్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ దాంట్లోనే మొత్తం చేసుకోవడం నాట్ అడ్వైజబుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్స్రేలు
ప్రెగ్నెన్సీలో ఎక్స్రేలు వాడకూడదు, ఎక్స్రేలోకి వెళ్ళకూడదు అంటారు. 100% కాంట్రా ఇండికేషన్. ఎక్స్రే ఇస్ అ రేడియేషన్. మనకి రేడియేషన్ అంటే ఇప్పుడు మనకి యురేనియము ఇవన్నీ కూడా అవి అందులో వాడతాం అనమాట ఎక్స్రేస్లో. సో రేడియేషన్ వస్తుంది, అది హార్మ్ఫుల్ రేడియేషన్, అది లోపలికి చొచ్చుకొని పోతుంది. మనం ఎక్స్రే తీస్తే బోన్స్ అన్ని కనిపిస్తాయి, ఎలా ఆ రేడియేషన్ లోపలికి వెళ్ళి మనకి క్యాన్సర్ని పుట్టించే కణాలు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో బాగా సెన్సిటివ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ తట్టుకోలేదు, అప్పుడప్పుడే ఆరిజిన్ అవుతుంటాయి సెల్స్ అన్నీ కూడా లోపల బేబీలో. సో ఆ బేబీ మనం తట్టుకోగలం కానీ బేబీ రేడియేషన్ని తట్టుకోలేదు. సో సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రేస్ కానీ ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్. ఒక్కవేళ మదర్ ని కాపాడాలి, ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, రీసెంట్ గా జరిగిన హెడ్ ఇంజురీ అయిపోయింది అంటే మదర్ ఇన్ కోమా, మదర్ ఇంపార్టెంట్. అలాంటి కండిషన్ లో సిటీ స్కానింగ్ తప్పదు, చేయాలి, మదర్ని కాపాడాలి కాబట్టి అలాంటి కంపల్సరీ కండిషన్లోనే అడ్వైజ్ చేస్తాం. అదర్వైజ్ అసలు ప్రెగ్నెన్సీలో ఎక్స్రేస్ కానీ రేడియేషన్ కానీ నో. ఇంకా ఈ గ్యాజెట్స్ కూడా ఈ కాలంలో చాలా ఎఫెక్ట్ ఉంది, మనకి స్టడీస్ అవి రాలేదు కానీ చూస్తున్నాం, క్లినికల్గా మేము చూస్తున్నాం. సో నైట్ 8 తర్వాత నైట్ త్రూఅవుట్ ద నైట్ అంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, సెల్స్ చూడడం, టీవీ చూడడం కానీ సెల్ చూడడం కానీ ఎమోషనల్గా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. సో స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల త్రూఅవుట్ నార్మల్ డెలివరీ ప్రాసెస్ కానీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కానీ ఆల్టర్ అయిపోతుంది. సో అవి అవాయిడ్ చేయడమే మంచిది. సో మొత్తానికి ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి అన్ని వేళలా పాటించాలి, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తారు. ఇద్దరు లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సరళ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ టుడే. అండ్ అది ఇవాల్టి ప్రత్యేకమైన ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.